హాయ్ పిల్లలు, నా పేరు భారతి మాదిరాజు. ఈరోజు మీకు ఒక వేమన గారి పద్యమును, ఒక కోతి రెండు పిల్లలు కథ చెప్పబోతున్నాను. ముందుగా పద్యం చూద్దాం. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యానికి అర్థం ఏంటంటే, అర్థం అనొచ్చు, తాత్పర్యం అనొచ్చు. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, ఒక మనిషి ఉంటాడు, ఆయనకి ఎప్పుడు గొప్పలు ఎక్కువ అనమాట. తన దగ్గర ఏం లేకపోయినా సరే, నా దగ్గర ఊరినాయని చెప్పి ఎప్పుడు గొప్పలు చెబుతూ ఉంటాడు. ఇంకొక ఆయన మంచివాడు అనమాట. ఆయన ఏమి అబద్ధాలు ఆడు, నా దగ్గర ఊరినాయని గొప్పలు చెప్పకుండా తన దగ్గర ఉన్న విషయాలే మెల్లగా చల్లగా చెప్తూ ఉంటాడు. అలాగే కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున. కంచు అంటే ఒక లోహం అన్నమాట. ఇంతకుముందు ఇప్పుడు మన ఇంట్లో దీపారాధన చేసుకుంటాము, దేవుడి దగ్గర అది పెడతారు. 60 ఏళ్ల కింద అయితే ఈ కంచు పాత్రలతోనే వండుకునేవాళ్ళు, వంట చేసుకునేవాళ్ళు. స్టవ్ పొయ్యి మీద పెట్టనమాట. అవే కంచాలుగా ఉండేవి అన్నం తినడానికి, గ్లాసులు ఉండేవి మంచినీళ్ళు తాగటానికి, అన్నిటికీ కూడా కంచు. గుళ్ళో కూడా గంట ఉంటుంది, గంట కొడతాం కదా గుడికి వెళ్తే, అది కూడా కంచుతో చేస్తామన్నమాట. అది ఇలా శబ్దం చేస్తే పెద్ద శబ్దం వస్తుంది, దాని విలువ మాత్రం తక్కువే ఉంటుంది. అదే కనుక బంగారం, కనకంబు మ్రోగున. బంగారం చాలా వాల్యుబుల్ కదా, చాలా విలువైంది బంగారం, చాలా రేట్ ఎక్కువ కూడా ఉంటుంది. అయినా సరే అది ఎంత కొట్టినా కూడా శబ్దం చేయదన్నమాట. దాని విలువ ఎక్కువైనా కూడా అది శబ్దం చేయదు. అది కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. 4వ వాక్యం మామూలుగా వేమన గారు చెప్తారు చివరిలో, అదనమాట. విశ్వదాభిరామ వినురవేమ. అది మళ్ళీ ఇంకోసారి పద్యం. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. తర్వాత కథలోకి వస్తే, 2 పిల్లులు ఒక కోతి అనమాట. ఒక అడవిలో 2 పిల్లులు ఉన్నాయి. మా కోతి కూడా ఉంది. చెట్టు మీద కోతి ఉంటుంది, చెట్టు కింద పిల్లులు ఉన్నాయి. సరే, వాడికి ఒక రోజున ఒక రొట్టె దొరికింది అనమాట, చపాతీ లాంటిది దొరికితే, సరే దొరికేపాటికి తీసుకొచ్చుకుని ఇద్దరు కూడా ఫైట్ చేసుకుంటున్నాయి, కొట్టుకుంటున్నాయి. నాకు ఎక్కువ కావాలని. చూసుకుని కొట్టుకుంటుంటే చెట్టు పైన కోతి చూసింది. వీటన్నిటిని చూసి, రండి మీకు నేను న్యాయం చేస్తానని చెప్పి చెట్టు దిగి వచ్చి కూర్చుని, వాళ్ళ దగ్గర నా రొట్టె తీసుకుని తన చేతిలో పట్టుకుని, 2 చేతులు ఉంటాయి కదా, ముందు 2 వెనక 2 ఉంటాయి కదా, చేతులతో పట్టుకుని దాన్ని సగం చేస్తున్నారు. రొట్టెని చేసి ఒక చేతితో, కుడి చేతితో ఒక ముక్కని, ఎడం చేతితో ముక్కని పట్టుకుని ఇట్లా ఓ చేయి పైకెత్తి ఓ చేయి కింద పెట్టి, ఇదిగో ఇందులో కొంచెం ఎక్కువ ఉందని చెప్పి ఒక ముక్క, చిన్న ముక్క కొడుకు తింటుంది. మళ్ళీ తర్వాత ఎడం పక్క చేతిలోంచి మళ్ళీ ఇంకో ముక్క కొడుకు తింటుంది. అట్లా చేతులు మారుస్తూ రొట్టె కొద్దిగా తినేసి, కొద్దిగా తింటూ మొత్తం రొట్టె అంతా ఖాళీ చేస్తుంది. ఈ పిల్లలు చూస్తూ ఉన్నాయి కదా, ఏం మాట్లాడలేకపోతున్నాయి. దాంతో ఆ 2 రొట్టె ముక్కలు తినేసి చెట్టు ఎక్కిందనమాట. చెట్టు ఎక్కి పారిపోయింది. అప్పుడు ఆ 2 పిల్లలు ఏం చేసాయి, మనం ఐకమత్యంగా ఉన్నట్టుంటే, స్నేహంగా ఉన్నట్టుంటే, ఇలా మనం పోట్లాడుకోకుండా ఉన్నట్టుంటే, మనమే చెరసగం పంచుకుంటే పోయేది. ఇప్పుడు మనం రొట్టె తీసుకెళ్ళి ఆ కోతికి ఇచ్చేసామని చెప్పి ఆ 2 బాధపడుతూ వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకని ఈ కథలో నీతి ఏంటి, ఐకమత్యంగా ఉంటే ఎప్పుడు మంచి జరుగుతుంది. అదే స్నేహం అంటారు కూడా. స్నేహంగా ఉంటే ఇద్దరు చెరసగం తీసుకున్నారనుకోండి, అప్పుడు బాగుంటుంది కదా. ఇప్పుడు ఇలా కొట్టుకోవడం వల్ల ఆ కోతి తెలివిగా వీళ్ళిద్దరిద్దరున్న రొట్టె కాస్త తినేసింది అనమాట. అందుకని ఐకమత్యమే మహాబలం. అది ఈ కథలోని నీతి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ పిల్లలు. బాయ్.